ఢిల్లీ నగరపాలక సంస్థల ఎన్నికల్లో మరోసారి కమలం వికసిస్తోంది. ప్రత్యర్థి పార్టీలకు అందనంత ఎత్తులో దూసుకుపోతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్లే దేశ రాజధానిలో భాజపా సత్తా చాటుతోంది. ఉత్తర, దక్షిణ, తూర్పు ఢిల్లీ నగరపాలక సంస్థల మూడింటిలోనూ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోన్న భాజపా మూడోసారి అధికారం చేపట్టే దిశగా సాగుతోంది. మొత్తం 272 వార్డులకు గాను 270 వార్డుల్లో పోలింగ్ జరగ్గా తిరుగులేని ఆధిక్యంతో కమలదళం విజయ దుందుభి మోగిస్తోంది. ఉత్తర ఢిల్లీ నగరపాలక సంస్థలో మొత్తం 104 వార్డులుండగా 103 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇందులో ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో భాజపా 65కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 2వ స్థానం, ఆమ్ ఆద్మీ 3వ స్థానంలో ఉన్నాయి. దక్షిణ ఢిల్లీ నగరపాలక సంస్థలో మొత్తం 104 స్థానాలకు గాను 70 చోట్ల కమలదళం ఆధిక్యంలో ఉంది. తూర్పు ఢిల్లీలో 64 వార్డులుండగా 63 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 45 చోట్ల కమలదళం దూసుకుపోతోంది. ఇటీవల రాజౌరి గార్డెన్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో భాజపా జయకేతనం ఎగరవేగా నగరపాలక సంస్థల ఎన్నికల్లో కూడా అవే ఫలితాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ఫలితాల విషయంలో మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇప్పటికీ కౌంటింగ్ కొనసాగుతుంది. దాదాపు కౌంటింగ్ జరుగుతున్నటువంటి తీరును చూస్తే ఒక రకంగా ఇప్పటికే వచ్చినటువంటి ఆధిక్య ఫలితాల ప్రకారం చూసుకుంటే దాదాపు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ వెనకంజలో ఉంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్ని గెలుచుకోలేకపోయింది అనేది మాత్రం వాస్తవంగా చెప్పుకోవాల్సి వస్తుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్రం నుంచి పాలిస్తున్నటువంటి బీజేపీ మరోసారి, అంటే ఇప్పటికి 2 సార్లు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలను కైవసం చేసుకున్నటువంటి భాజపా, భారతీయ జనతా పార్టీ మరోసారి ఢిల్లీ 3 మున్సిపల్ ఎన్నికలను కైవసం చేసుకుంది. ఉత్తర, దక్షిణ, తూర్పు ఈ 3 మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయ దుందుభి మోగించింది. ఎక్కడా కూడా కనీసం ప్రత్యర్థులకు అందని రీతిలో, వినూత్న రీతిలో ఫలితాలను సాధించడం జరిగింది. ఉత్తర ఢిల్లీ కావచ్చు, దక్షిణ ఢిల్లీ కావచ్చు, తూర్పు ఢిల్లీ కావచ్చు, 3 చోట్ల కూడా దాదాపు సగానికి పైగా సీట్లను, సగానికి పైగా వార్డులను బీజేపీ మాత్రమే గెలుచుకోగలిగింది. మిగతా వార్డుల్లో కూడా కొన్ని వార్డులు కాంగ్రెస్ పార్టీ, కొన్ని వార్డుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ పట్టడం జరిగింది. ఈ ఫలితాల ప్రకారం చూసుకుంటే, అంటే ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాల కంటే ముందు ఢిల్లీలో జరిగినటువంటి 1-2 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధించింది. అదే విజయ పరంపరను కొనసాగిస్తూ ఈ రోజు ఢిల్లీకి సంబంధించినటువంటి 3 మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. విజయం పట్ల బీజేపీ హర్షం వ్యక్తం చేస్తోంది. నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వాన్ని పాలిస్తున్న తీరు, తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు, చేపడుతున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు, వీటన్నిటిని కూడా ఢిల్లీ ప్రజలు స్వాగతించారు. ఢిల్లీ ప్రజలు వాటన్నిటిని పరిగణలోకి తీసుకునే ఈ రోజు ఈ విజయాన్ని అందించడం జరిగినట్లుగా చెప్తూ ఉన్నారు. ఎన్నికలు అన్నప్పుడు గెలుపు ఓటములు జరుగుతూ ఉంటాయి. ఈ గెలుపు ఓటముల్లో ఓడిన వారు దాన్ని సంయమనంతో, పోటీ తత్వంతో తీసుకోవాలి. కానీ వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు పాల్పడటం అనేది, వ్యక్తిగతంగా దాడులకు పాల్పడటం అనేది సరైన చర్యలు కాదు అంటూ నితిన్ గడ్కరీ చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే ఒకవైపు బీజేపీ సంబరాలు మునిగి తేలుతుంటే మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ చతికిల పడింది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం ఢిల్లీని పాలిస్తోంది. ఢిల్లీకి సంబంధించినటువంటి అన్ని విషయాల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుంది అని చెప్పి, తామే గెలుస్తాము, ఢిల్లీని కైవసం చేసుకుంటామని చెప్పి ధీమా వ్యక్తం చేసినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తి స్థాయిలో వెనకంజ ఉంది. ఏ రకంగానూ బీజేపీకి పోటీని ఇవ్వలేకపోయింది. మొత్తం మీద ఫలితాలు చూసుకుంటే దేశవ్యాప్తంగా వివిధ అసెంబ్లీ స్థానాల్లో ఉత్తరప్రదేశ్, మిజోరాము, అస్సాము ఇట్లా ఏ రాష్ట్రంలో చూసుకున్నా బీజేపీ విజయదుందుభి మోగిస్తూ వస్తుంది. అదే పరంపరలో ఢిల్లీలో స్థానిక మున్సిపల్ ఎన్నికలను కూడా బీజేపీ కైవసం చేసుకుంది. దీని ప్రకారం చూసుకుంటే బీజేపీ అభివృద్ధి ఫలితాలు, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనేక కార్యక్రమాల పట్ల విద్యావంతులు, అదేవిధంగా సామాన్య ప్రజలు కూడా ఆకర్షితులవుతున్నారని చెప్పి అనుకోవటానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మొత్తం ఫలితాల పరంపర చూసుకుంటే మధ్యాహ్నం వరకు దాదాపు అన్ని ఫలితాలు తేలిపోయేటువంటి అవకాశం ఉంది. అన్ని
స్పష్టమైనటువంటి సంకేతాలు ఇప్పటికే వచ్చున్నాయి. వీటన్నిటికీ ఖరారుగా ఎవరెవరు ఎక్కడ గెలుపొందారు, ఎన్ని స్థానాల్లో గెలుపొందడం ద్వారా అధికారాన్ని కైవసం చేసుకున్నారనేటువంటి అంశాలన్నీ కూడా మధ్యాహ్నంకి దాదాపు 12 గంట సమయంలో పూర్తి స్థాయిలో క్లియరెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ ఉన్నటువంటి ఫలితాల ప్రకారం చూసుకుంటే బీజేపీ ప్రతి మున్సిపల్లోనూ అంటే ఉత్తర, దక్షిణ, తూర్పు ఈ 3 చోట్ల జరిగినటువంటి ఎన్నికల్లో 270 వార్డులకు గాను దాదాపు 180 పైగా వార్డులను ఒక్క బీజేపీ మాత్రమే గెలుచుకోగలిగింది. బీజేపీ దీని ప్రకారం చూసుకుంటే ఉత్తర ఢిల్లీ కావచ్చు, దక్షిణ ఢిల్లీ కావచ్చు, తూర్పు ఢిల్లీ ఈ 3 చోట్ల కూడా స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వస్తుంది. ఈ ఫలితాల ఆధారంగానే మున్సిపాలిటీలను బీజేపీ పరిపాలించడానికి సిద్ధమవుతా ఉంది. రైట్, ధన్యవాదాలు అరుణ్.